नमस्कार, मी सौ मयुरी नरावार। ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। प्रदेश काँग्रेस प्रमुख म्हणतात की राज्यात BRSचे काम संपले आहे। महेश कुमार गौड म्हणतात की भाजपला सत्तेत येण्याची शक्यता नाही। मंत्री सीताक्का म्हणतात की राज्यातील प्रशासनाचे लोक कौतुक करतील। मंचिरेला येथे आदिलाबाद जिल्हास्तरीय संयुक्त आढावा बैठकीला उपस्थित। तंबाखूजन्य पदार्थ प्राणघातक आहे। अधिकारी पोलीस मुख्यालयात दंत शिबिर। DLSA अंतर्गत नगरपालिका कार्यालयात जागरूकता बैठक। अव्याहतपणे चालणारे नित्य अन्नदान। कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद। आजच्या सविस्तर बातम्या। प्रदेश काँग्रेस प्रमुख महेश कुमार गौड म्हणाले की राज्यात BRS पक्ष पुन्हा सत्तेत येणार नाही। तेलंगणामध्ये काँग्रेस पक्ष पुन्हा सत्तेत येईल असे ते म्हणाले। प्रदेश काँग्रेस प्रमुख महेश कुमार गौड यांनी भद्राद्री कोत्तगुडेम जिल्ह्यातील पालवंचा मंडळामध्ये आदिवासी बचाव कार्यक्रमामध्ये भाग घेतला। ते म्हणाले की तेलंगणामध्ये भाजपला कोणतेही स्थान नाही। महेश कुमार गौड यांनी आदिवासी कायद्यांचे संरक्षण करण्याची जबाबदारी आदिवासींची आहे असे सांगितले। కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఉన్నది ఉండబోతుంది అంటే దానికి మీ అందరి సహాయ సహకారాలు మీ అండదండలు అని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంత రిమోట్ ఏరియాలో ఏదో పబ్లిసిటీ కోసం కాకుండా ఏదో పొలిటికల్ అవసరాల కోసం కాకుండా ఆదివాసులకి నిజంగా ఒక అవేర్నెస్ పెంచడం కోసం వారికి ఉన్న హక్కుల్ని మరొకసారి గుర్తు చేయడం కోసం వారిలో చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆ శాఖ చైర్మన్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు PCC అధ్యక్షులతో పాటు మీనాక్షి నటరాజన్ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నారు। నిన్న మనం చూస్తా ఉన్నారు BRS పార్టీలో జరుగుతున్న తగాదా, BRS పార్టీలో జరుగుతున్న ఆస్తుల కొట్లాట, కవిత గారి కొట్లాట దేనిపడము మనకు అవసరమా? కవిత గారు దేని కోసం పోరాడుతూ ఉన్నారు? వాళ్ళ అన్న వాళ్ళ నాయన దోచుకున్న వేల కోట్ల రూపాయలు సరైన వాటా రాక ఇలా రోడ్డున పడుతున్నట్టు పరిస్థితి ప్రజలు చూస్తా ఉన్నారు। నేను చాలా సందర్భంలో చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో BRS పార్టీ ఉండదు కాక ఉండదు। తెలంగాణ లాంటి రాష్ట్రంలో కుల సమీకరణలు, మత సమీకరణలు ఈ రాష్ట్రంలో BJP అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, రాదు రాదు। కాబట్టి నేను మళ్ళీ రకరకాలుగా చెప్తా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ నేతృత్వంలో సోనియా నేతృత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏర్పాటు చేస్తాం। అందులోపు మీ కలలని సాకారం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారిది, నాది, మంత్రులందరూ మాట కూడా ఈ సందర్భంగా మాట్లాడతాం। उपमुख्यमंत्री मल्लू भट्टी विक्रमार्का म्हणाले की काँग्रेस सरकार अनुचित जाती जमाती मागासवर्गीयांच्या कल्याणासाठी वचनबद्ध आहे। ते संबंधित समुदायांना राजकीय सत्ता प्रदान करण्याचे प्रामाणिक आहे आणि भद्राद्री कोत्तगुडेम जिल्ह्यातील पालवंचा येथे आयोजित आदिवासी काँग्रेस कार्यकर्त्यांच्या मेळाव्यामध्ये ते बोलत होते। काँग्रेसचे ध्येय देशातील अनुचित जाती जमाती आणि मागासवर्गीयांना सर्व प्रकारची संसाधने देणे हे आहे। भद्राद्री या विक्रमार्क म्हणाले की भूमिहीन अनुसूचित जाती आणि मागासवर्गीयांना जमीन वाटण्यात आल्या। भट्टी विक्रमार्का म्हणाले की ASCET उपयोजना 2013 मध्ये आणण्यात आली होती। దేశవ్యాప్తంగా ఉన్నటువంటి SC ST BC మైనారిటీ డిపార్ట్మెంట్ అన్నిటి కూడా వారే కన్వీనర్। దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జనాభా అందరికి కూడా దేశంలో నాయకత్వం ఏ రకంగా ఇప్పించాలి, పాలనలో ఏ రకంగా భాగస్వాములు చేయాలి,
లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఈ వర్గాల ప్రజానికానికి ఏ రకంగా చేరే విధంగా ప్రణాళికలు తయారు చేయాలి, ఆ తయారు చేసిన ప్రణాళికల్ని ఏ రకంగా అమలు చేయాలనేటువంటి వ్యవస్థను మొత్తాన్ని వారు తయారు చేసి దేశవ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు అందులో ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగా సమాజంలో వస్తున్నటువంటి అనేక ఇబ్బందుల్ని, ఆ ఇబ్బందులు అధిగమించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వాటికి రూపకల్పన చేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్యకలాపాలు కూడా తీసుకుంటున్నారు. ఈరోజు గిరిజనులు, దళితులు, మైనార్టీల కోసమే కాకుండా కూడా ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలిసింది. స్నేహితులారా, మన రాష్ట్రంలో ఈరోజు మనం ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి గల కారణం, కావాలని కోరుకోవటానికి గల కారణం ప్రధానంగా ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవ నినాదమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. ఉన్నటువంటి ఈ వెనుకబడిన వర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులందరూ అన్నిట్లు కూడా వాళ్ళకే పంచే విధంగా మనకు రావటం జరిగింది. కానీ దురదృష్టం వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మనకు రావాల్సిన నిధులు రాలేదు, ఆత్మగౌరవం అంతకంటే రాలేదు. నిధులు రాలేదు, ఆత్మగౌరవం లేదు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆత్మగౌరవం కోసం, నిధుల కోసం ఈడ సమసమాజ నిర్మాణం కోసం పెద్ద एत्तुన పోరాటం జరిగితే ఈ రాష్ట్ర केंद्रीय मंत्री बंडी संजय म्हणाले की संपूर्ण BRS MLC कविता प्रकरण हे एक कौटुंबिक नाटक आहे. त्यांनी आरोप केला की तेलंगणामध्ये कल्वकुंटला या आर्ट्स क्रिएशन सुरू आहे. ते म्हणाले की भरसामध्ये 4 पट्टा खेळ सुरू आहे आणि कल्वकुंटला चित्रपटाची निर्मिती काँग्रेस करत आहे. भाजप भरसा कधीही भेटत नाही. तर त्यांनी सांगितले की कविताने त्यांची अटक टाळण्यासाठी आमच्या पक्षाशी भेटण्याचा प्रयत्न केला. ते म्हणाले की भाजप भ्रष्ट भरशाशी भेटणार नाही आणि फक्त काँग्रेस भरोसा एकत्र काम करत आहे. ఆ కవిత విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 3 పత్తా అన్నాము, చూసి చాలా మంది 3 పత్తాల ఇప్పుడు 4 పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో 4 పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు బాబు జోకర్ ప్రశ్న పెట్టారు. దీంతో ఏమన్నా ఇప్పుడు ఈ చర్చతోని, ఈ కవితక చర్చనో దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందని చెప్పండి. ఇదో సమస్య అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి. ఇంకా ఆరోగ్యాల గురించి చర్చ జరగాలని గీ లెటర్లు, చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు చేస్తుంటే టక్కన మీటింగ్ పెట్టి ఏమన్నా బీజేపీతో కలుస్తున్నామే, నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నా చెప్పుకోవడం లేదా? ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ దర్జాపులో तेलंगणा पंचायती राज, ग्रामीण विकास, महिला आणि बाल कल्याण मंत्री सीताक्का यांनी शनिवारी मंचिराला जिल्हा मुख्यालयातील IDOC येथे आयोजित संयुक्त आदिलाबाद जिल्हास्तरीय आढावा बैठकीच्या अधिकाऱ्यांना सूचना दिल्या आहेत.
त्यांनी संयुक्त जिल्ह्याच्या अधिकाऱ्यांसोबत भात खरेदी, इंद्रम्मा घरे, भूभारती आणि पावसाळ्याच्या तयारीचा आढावा घेतला। जिल्हाधिकाऱ्यांनी पॉवर पॉइंट प्रेझेंटेशनद्वारे संबंधित जिल्ह्याची स्थिती मंत्र्यांना समजावून सांगितली। మన చట్టంలో లేని అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ గారికి మీరు పోస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చాను అలాగే శ్రీమతి దాసరి నర్సరి అనసూయ చిత్తక గారు తెలంగాణ అలాంటివి కూడా ఏమైనా ఉంటే అడ్రస్ చేసుకుంటే మనం దాన్ని సరి చేసుకోవడం నాలుగు టీం ఏర్పాటు చేశాము। 2 టీం అక్కడ అప్లికేషన్ కలెక్ట్ చేశారు, అప్లికేషన్ తీసుకొని దానికి పరిష్కారం చేయడం జరుగుతుంది। దాని తర్వాత సెకండరీగా ఉంటుంది మేడం, ఇది ధరణి సాధారణమైనది కొత్త అప్పు పెట్టుకొని వాళ్ళకి ఇప్పుడు మనకు ఆప్షన్ ఇవ్వాలి। స్థానిక భూభారతి సంబంధించిన సో మీ అందరికీ తెలుసు 14th అప్రిల్ కి భూభారతి చట్టం అమలు ముఖ్యంగా ఇక్కడ యంత్రాంగం అంతా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఫస్ట్ బేస్ చేసేది మరి ఫార్మర్స్ ఎక్కువ సీడ్స్ సంబంధించి అర్జెంటుగా ఈ సీడ్ కంపెనీలతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుని ఆల్ కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ విత్ ఎమ్మెల్యేస్ కూడా ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి మీటింగ్ పెట్టి కల్తీ విత్తనాలు వస్తే చాలా చాలా తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా మీరు వార్నింగ్ ఇవ్వాలి। ఇది యాక్ట్ పెడతాం, బ్యాన్ చేస్తాం, వాళ్ళ కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెడతాం అనేది కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అలాంటి మార్కెట్లోకి రాకుండా రైతులకు అవి సరఫరా కాకుండా గట్టి చర్యలు ముందస్తుగానే తీసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను। అదే కాకుండా మనకు రైతులకు కావాల్సినటువంటి సీడ్స్ మరి ఆ సమాచారం కూడా తీసుకొని అవన్నీ కూడా ఫర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవాలని మరి ప్రాథమికంగా మీకు తెలియజేస్తా ఉన్నాం। దానితో పాటు ఈసారి వర్షాలు కూడా ముందస్తుగా వచ్చినాయి, రైతులు కూడా వ్యవసాయానికి ఫాస్ట్గా చేసుకోవడానికి ఇష్టపడతారు। మరి అదే కాకుండా ఈ వర్షాల తాకిడికి ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి గ్రామాలు ఉంటాయి, వాటిని కూడా మండలాలలో అర్జెంటుగా కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకొని ప్రతి మండలంలో ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీ వేసుకోండి। ఎంపీడీఓ, ఎస్ఐ, ఎంఆర్ఓ, ఐబీ వాళ్ళు అట్లా ఒక 5 తోటి కమిటీ వేసుకొని లాస్ట్ టైం కానీ లాస్ట్ 10 yearsలో కానీ మనకి ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది, అక్కడ ఏం చేయాలి అని అవసరమైతే జేసీబీలు పెట్టి ఆ కాలువలు తొప్పించడం లేదా లీకేజ్లు ఉంటే వాటిని సెట్ చేసుకోవడం, సెటర్స్ ఉన్న కాడ తర్వాత వరద ఊరు మీదకి వస్తుందంటే డైవర్షన్ చేసుకోవడం, ఇవన్నిటిని కూడా మరి ఫ్లడ్ మేనేజ్మెంట్ కంపెనీల ద్వారా చేసుకోవాల్సిన అవసరం ఉంది। అది వెంటనే దాని మీద కూడా दृष्टी పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను। అదే కాకుండా जिल्हा एसपी अखिल महाजन म्हणाले की सिगरेट, गुटखा आणि ही जर्दा यासारखे तंबाखूजन्य पदार्थ आरोग्यासाठी अत्यंत हानिकारक आहे। शनिवारी जागतिक तंबाखू विरोधी दिनानिमित्त त्यांनी जिल्हा केंद्रातील पोलीस मुख्यालयात इंडियन डेंटल असोसिएशन आदिलाबाद शाखेने आयोजित केलेल्या दंत शिबिराला उपस्थिती राहिले। 15 सदस्यांच्या वैद्यकीय पथकाने सुमारे 200 पोलीस कर्मचाऱ्यांना आणि त्यांच्या कुटुंबातील सदस्यांना मोफत दंत तपासणी केली आणि औषधही वाटले। ते म्हणाले की तंबाखू सेवनामुळे जीवन उद्ध्वस्त होत आहे आणि तंबाखूजन्य पदार्थामुळे कर्करोग, हृदयविकार आणि श्वसनाचे आजारही होऊ शकतात। तंबाखू कंपन्या लोकांना आकर्षित करण्यासाठी विविध चवींची उत्पादने बनवतात आणि तरुणांना आत्मसंयम ठेवून त्यांच्यावर दूर हटण्याचा सल्ला दिला। आरोग्याचे रक्षण करण्यासाठी तंबाखूजन्य पदार्थावर स्वेच्छेने बंदी घालण्यात यावी अशी सूचनाही केली।
I would like to thank specially SP sir for giving us this opportunity. ఈరోజు నో టొబాకో డే. ఆ టొబాకోతో మనం దూరం ఉంటే మంచిది. ఇప్పుడు మీరు అందరు ముఖేష్ వీడియో అందరు చూసి ఉండొచ్చు, ఎందుకంటే ఏమైనా సినిమా వస్తే ఫస్ట్ అదే వీడియో వస్తుంది. సో అది ట్రూ స్టోరీ. చాలామంది అది అనుకుంటారు దట్ ఇట్స్ యానిమేషన్ ఆర్ మేబీ జస్ట్ డ్రామా తీసింది, బట్ ట్రూ స్టోరీ. దాని తర్వాత అతను చనిపోయాడు. ఆ మెయిన్ రీజన్ ఏంటి అంటే టొబాకో తాగిన వాళ్ళు. అది చాలా డేంజర్ ఉంటుంది. ఇంకా మన కంట్రీలో ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ డాక్టర్ గారు చెప్పిన ప్రకారం నేను 1 year తాగాను. ఆ జీన్స్ బట్టి ఉంటుంది. ఎవరి జీన్స్ అడ్జస్ట్ చేస్తే వాళ్ళకి ఏం కాదు. ఎవరైనా జీన్స్కి కొంచెం తేడా చేస్తే ఆల్టర్ చేస్తే ఆటోమేటిక్ క్యాన్సర్ వచ్చేస్తుంది. ఏం లేదు. దాని తర్వాత లేట్ తెలిసింది అంటే మనం చచ్చిపోవచ్చు, అర్లీ తెలిసింది అంటే మేబీ సమ్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ప్లీజ్ ఓరల్ हायजीनकी మీరు అందరూ చూసుకోవాలి. థ్యాంక్ యూ. మనం స్టార్ట్ చేద్దాం. आदिलाबाद शहरात वाहनांची संख्या दिवसेंदिवस वाढत आहे. त्यामुळे अनेक ठिकाणी वाहतुकीची समस्याही निर्माण होत आहे. यामुळे शहरातील कलेक्टर चौकात या भीम चौकातील रस्त्याचे रुंदीकरण करण्याची अलीकडेच प्रयत्न करण्यात आलेले आहे. पुतळ्याभोवती असलेले कुंपण जे खूप रुंद आहे ते थोडे कमी करण्यात आले. कुंपणाच्या या आतील फारसा काढून त्या भोवतीचे कुंपण काढून टाकण्यात आले. यासह रस्ता थोडा रुंद करण्यात आलेला आहे. तथापि आदिवासी नेत्यांनी त्यांच्याशी सल्लामतन न करता कुंपण अरुंद करण्यास आक्षेप घेतलेला आहे. DLSA सचिव राज्यलक्ष्मी म्हणाल्या की तंबाखूजन्य पदार्थाचा वापर खूप धोकादायक आहे आणि तरुणांनी सिगरेट, गुटखा यासारख्या गोष्टींचे व्यसन लावू नये. जागतिक तंबाखू विरोधी दिनानिमित्त आदिलाबाद शहरातील नगरपालिका कार्यालयामध्ये शनिवारी DLSAने आयोजित केलेल्या कार्यक्रमामध्ये त्या उपस्थित होत्या. त्या म्हणाले की मुले प्रौढांना पाहून कोणतीही सवय शिकतात, म्हणून कुटुंबियांनी प्रथम अशा वाईट सवयींपासून दूर राहिले पाहिजे. పరిశ్రమలు మనము అవేర్నెస్ అంటే ఒకటి మీరు అందరూ కూడా గమనించాల్సింది, ఈ పొగాకు వల్ల సంబంధించిన వాటి ఉత్పత్తులు వీటిని సేవించడం ద్వారా వచ్చే వ్యాధులు, వీటి రిలేటెడ్ వ్యాధుల వల్ల మరణాలు అసలు అంటే ఫస్ట్ ఒక్కొక్కరిగా వెళ్ళండి. విషయాలు చెప్పారు. ఒక డాక్టర్స్ కంటే గొప్పగా నేను పెద్ద తెలియచేయలేకపోవచ్చు. నేను కూడా మీలాగానే అడ్వర్టైజ్మెంట్ చూసి ఓహో ఇట్లా అవుతుంది అని అర్థం చేసుకుంటాను తప్ప సార్ అన్నారు
సర్జరీస్ అని, అసలు హాస్పిటల్ అంటేనే చాలా భయం, ఎవరికైనా భయమే. మేడం కూడా చాలా చాలా చెప్పారు, చాలా ఫ్రెండ్లీగా చాలా ప్రేమగా చెప్పారు. అంటే ఆ టొబాకోకి ఫ్రెండ్ టీబీ అని చెప్పి, క్యాన్సర్ అని చెప్పి అవన్నీ మీతో వస్తుందని. నేను చాలా చాలా చిన్నదిగా చెప్తాను. ఇప్పుడు మన ఇల్లే తీసుకుందాం, ఎంతవరకు అవసరం లేదు మనకి. మన ఇంట్లో ఇప్పుడు ఇంటికి పెద్ద ఎవరు? మీరే కదా, మీ ఇంటికి పెద్ద మీరే. మీరేది చేస్తారో మీ పిల్లలు అదే చూస్తూ పెరుగుతారు. సో మీరు పిల్లలు లేకుండా మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీరు ఎన్నన్నా చేసి ఉండొచ్చు, అది చెల్లిపోతుంది. కానీ పిల్లలు తండ్రిని చూస్తూ పెరుగుతారు. తండ్రి తాగి చేసే పనంతా కరెక్టే, వాడు ఒప్పుకోడు. నా తండ్రి తప్పంటే ఒప్పుకోడు. అంటే నా తండ్రి తాగినా కరెక్టే, ఏం పొగాకు నమిలినా కరెక్టే, బీడీ సిగరెట్ తాగినా కరెక్టే అనేదే వాడికి ఎక్కుతుంది. ఎందుకంటే వాడికి తండ్రి మీద ప్రేమ అటువంటిది. అప్పుడు ఏమవుతుంది, వాడు కూడా స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే వాడి తండ్రి చేస్తున్నాడు కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. మీరు చూస్తారు, తాగుతున్న వాళ్ళు ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతారు. ఎందుకంటే పీల్చే వాళ్ళకు కూడా నష్టమే. మీ ఇంట్లో వాళ్ళు అలా చెప్పరు, ఎందుకంటే మీరు బాధపడతారు. కానీ వాళ్ళు తాగకుండా తాగే అంతా మీరే ఇస్తున్నారు. ఎందుకంటే ఇలా గాలిలో వాళ్ళు ఉండరు కదా, క్లోజ్డ్ డోర్స్ గోడల మధ్య ఉంటారు. సో వాళ్ళకు కూడా మీరు ఇవన్నీ ఇస్తున్నారు. సరే నాదేముంది, నేను సంతోషము ఎక్కడో లేదు. మనం హెల్త్ బాగుంటుంది చూడండి. మనం లేచి మన పని మనం చేసుకుంటున్నాం, మన బట్టలు మనం వేసుకుంటున్నాం, ఒకరి మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం చూడండి. दानिकన్నా సంతోషకరమైన జీవితము వేరే లేదు. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचा जन्म एका गरीब शेतकरी कुटुंबातून झालेला आहे आणि गरिबांचे पोट भरण्यासाठी त्यांनी 3 वर्षापूर्वी अन्नदान कार्यक्रम सुरू केला आहे आणि तो अव्याहतपणे चालूही आहे. अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी KSR फाउंडेशनची स्थापना केलेली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम चालू ठेवले. शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న, ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. जिल्हा पोलीस अधीक्षक अखिल महाजन म्हणाले की आदिलाबाद जिल्ह्यात शांतता सुरक्षा राहण्यासाठी आणि समाजात शांतपूर्ण वातावरण राखण्यासाठी पोलीस यंत्रणा मोठी भूमिका बजावेल.
शनिवारी जिल्हा पोलीस मुख्यालयात निवृत्त झालेल्या 2 अधिकाऱ्यांचा सत्कार करण्यात आला. 42 वर्षे पोलीस विभागात सेवा बजावणारे ARSAI P भीमराव आणि जय गैरैया यांचा त्यांच्या कुटुंबांसह सन्मान करण्यात आला. त्यांनी नियमित व्यायाम करून आणि त्यांचे आरोग्य राखून त्यांचे उर्वरित आयुष्य त्यांच्या कुटुंबासह आनंदाने घालवावे अशा शुभेच्छा दिल्या आणि त्यांनी दिलेल्या सेवेचे त्यांनी कौतुकही केले. एका मेंढपाळाने एका गरीबाला वाचवून आपला जीव वाचवलेला आहे. आदिलाबाद जिल्ह्यातील बोथ मंडळ केंद्रामध्ये शेळ्या चरत असताना पोलीस ठाण्याच्या मागे असलेल्या जीर्ण विहिरीमध्ये एक बकरी चुकून पडली. त्याने ताबडतोब दोरीच्या सहाय्याने तिला उतरून तिला वाचवण्याचा प्रयत्न केला, परंतु तो वरही चढू शकलेला नाही आणि विहिरीत त्यांचा गंभीर अडचणीत आल्या. शेवटी तो विहिरीच्या एका काठावर उभा राहिला आणि मोठ्याने ओरडू लागला. म्हणूनच स्थानिकांनी तेथे पोहोचून पोलिसांना कळवले. स्थानिकांच्या मदतीने बकरीला दोरीत बांधण्यात आली आणि तिलाही सुरक्षितपणे बाहेर काढण्यात आले. మేకల పడ్డది ఇదే మేక పడ్డదన్నా, ఇది రాదన్న, అందరికి రాదన్నా, ఇదే మేక పడ్డది, వెళ్ళింది ప్రశాంతం బతుకున్నది. కింద పడ్డది లోపల బాగా నాకు ఫోన్ చేసిండు. నేను ఫోన్ చేసిన ఆడు అచ్చీకున్నాడు, మళ్ళీ అందరికి పిలిచిండు. నీకు ఎక్కరాలేదా? నాకు ఎక్కరాలేదు, చేతులు పక్కన నడుస్తుంది మన బ్రిడ్జ్ వరకు మొత్తం మీకు పొక్కులు వచ్చేసినాయి పాపం. ఆడ బావిలా దిగి పడిపోయింది. నేను ఏం చేసినా మేక అయితే ఉరుక్కుంటూ పోయి తాడు తెచ్చి నేను మెల్లంగా దిగిన. నాకు వర్రిన మావాడికి ఫోన్ చేసిన, ట్రై చేసిన, నాకు ఎక్కరాలి సార్. చేతులన్నీ అనుకుతున్నాయి, ఉబ్బినాయి, అంతే, వేరేదేం లేదు. आंतरराज्य महामार्ग 353B च्या या बांधकामामध्ये कॉन्ट्रॅक्टदाराचा निष्काळजीपणा शेतकऱ्यांसाठी शाप बनलेला आहे. गेल्या 4 ते 5 दिवसांपासून बेला मंडळामध्ये पडत असलेल्या मुसळधार पावसामुळे रस्त्यावरील पाणी लगतच्या पिकांच्या शेतामध्ये तलावावरून रूपांतरित होत आहे. पाणी निचरा होण्यासाठी व्यवस्था न करता बांधकाम करणाऱ्या कॉन्ट्रॅक्टदारांवर शेतकरी संतापले आहे. राज्य महामार्गाच्या या कामांमुळे त्यांच्या पिकांचे नुकसान होत असल्याचेही त्यांचे म्हणणे आहे. शेतकऱ्यांच्या पिकांच्या शेतात या पाणी शिरल्याने शेतातील बोरवेल कोसळण्याचा धोका असल्याची चिंताही ते व्यक्त करत आहे. शेतकरी खरीप लागवडीसाठी बियाणे पेरण्यात तयार असताना या पुराचे पाणी शेतात शिरून काम सुरू करावे अशी त्यांची चिंता व्यक्त करत आहे.
ఈ రోడ్డు ఆర్ఎన్బి రోడ్ పనులు, నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి. కానీ కనీస అంటే వాళ్ళు నీళ్ళు పోవడానికి కనీస సౌకర్యాలు లేకుండా నీళ్ళని ఇక్కడ జామ్ చేయడం వలన సిరిసనాలో మొత్తం మా చేన్లలో మొత్తం పైపులు కొట్టకపోయినాయి, బోర్లు కొలాప్స్ అయినాయి. మరి ఈ సదరు కాంట్రాక్టర్ ఎటువంటి నీళ్ళు పోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండానే రోడ్డు పనులు చేయడం జరుగుతుంది. మరి రోడ్డు అభివృద్ధికి మేము అడ్డులేము. కాకపోతే కనీసం మా రైతుల యొక్క రోడ్డు వినిపించుకోకుండా ఇంత మొత్తంలో లాస్ అయింది. చూడండి, మొత్తం ఇప్పుడు బోర్లు దాదాపు ఒక 350 పైపులు కొట్టుకుపోయినాయి. మరి దీనికి వాళ్ళు స్పందించి మరి అధికారులు కానివ్వండి, స్థానిక కాంట్రాక్టర్ కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరి ఇంత పెద్ద మొత్తంలో నష్టాన్ని వాళ్ళు మాకు ఖచ్చితంగా ఇప్పించాలా. లేని పక్షంలో మేము వారిపై కోర్టుకు వెళ్తాము. లేకపోతే వారిపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్థానిక పోలీస్ స్టేషన్లో కలెక్టర్ గారు కూడా దీనిపై స్పందించి మరి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. మరి ఇక్కడ ప్రమాదం అంచులో ఉంది. ఎవరైనా మొత్తం రోడ్డు కోసుకపోయింది, మొత్తం అనుకోకుండా జారి పడితే ఆయన చనిపోయే విధంగా కూడా ఇక్కడ రోడ్డు ఉంది. కావాలంటే మీరు విజువల్ గమనించవచ్చు. దయచేసి ఇటువంటి నాసిరకం పనులు కానివ్వండి చేయొద్దు. మరియు స్థానిక అధికారులు, కలెక్టర్ గారు స్పందించి మాకు न्याय చేయగలరని మా యొక్క రైతుల మనం. तेलंगरावगुडा सरकारी आदिवासी प्राथमिक शाळेचे मुख्याध्यापक पुसम खुशाल यांच्या निवृत्ती दिन मोठ्या थाटामाटात करण्यात आलेला आहे. ग्रामस्थांनी आणि विद्यार्थ्यांनी त्यांचे ढोल वाजवून स्वागत केले आणि आदिवासी संस्कृती आणि परंपरेनुसार त्यांचा सन्मान केला. या कार्यक्रमात प्रमुख पाहुणे म्हणून उपस्थित असलेल्या शाळा संकुलांचे मुख्याध्यापक कुरसांगे नीलकंठ म्हणाले की त्यांच्या संपूर्ण सेवेमध्ये सर्वात कमी रजा वापरणारे शिक्षक होते. ते म्हणाले की त्यांना त्यांच्या या 37 वर्षाच्या अध्यापन कारकिर्दीमध्ये अनेक विद्यार्थ्यांना शिकवले आणि उच्च दर्जाचे शिक्षणही दिले. కూడా ఉండాలని కోరుతున్నాను. ఈ పదవి విరమణ అనేది ఉద్యోగంలో సాహస ఇక్కడ ఏం లేదు, ఒక మామూలు గుడిసె ఉండే, అలాంటిది సార్ వచ్చిన తర్వాత పాఠశాల స్వరూపాన్ని మార్చేశారు. బడి అయింది. తనకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. సార్ గారు, ఛాయ మేడం గారు, వీరు వ్యక్తిగతంగా ఎలాంటి మంచి సౌమ్యులు, తన యొక్క విధుల్ని మంచిగా నిర్వర్తించాడు. అట్లనే స్కూల్కు సంబంధించిన నియమ నిబద్ధతను అనుసరించి అతడు ఇక్కడ చేసినటువంటి సేవలకు అనుగుణంగా ఈ గ్రామ తదనంతరం ప్రధాన ఉపాధ్యాయులు ముగ్గురు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మేడం ఇటు ఇప్పుడు కొద్దు గారు కూడా జరిగింది. ఇప్పుడు त्याचा कार्यकाल सर्व्हिस का
ఇప్పటి వరకు ఏంటి, ఆయన జీవితంలో ఏం సాధించారు. అయితే నేనేమనుకుంటున్నా అంటే కుశాల్ సార్ యొక్క జీవితం, ఆయన యొక్క ఆదర్శం మనము తీసుకోవాలి. అప్పుడే మనకు కూడా మన ఊర్లలో మన స్కూళ్ళలో ఈ విధంగా ఘనమైన స్వాగతం లభించడం, ఊరంతా కూడా వాళ్ళ పనులాన్ని వదిలిపెట్టేసి ఉండడం, ఇది అంతా చూస్తుంటే చాలా నేను ఆనందపడుతున్నా. మరి మా కాంప్లెక్స్ నుంచి ఒక మంచి టీచరు మరి రిటైర్డ్ కావటం అవుతున్నది. ఎందుకంటే ఆయన హెల్తీగా ఉన్నారు. మరి ఇంకొక 4 ఏళ్ళు ఉంటే బాగుంటుండే. అరమ్మా చూసరా అనేది మనకు ఒక ఆదర్శం తీసుకుంటే మనకు కూడా మంచి పేరు వస్తుంది. మరి ఇంత గౌరవం లభిస్తుంది ఈయన. నేను ఇప్పటి వరకు చాలా కాంప్లెక్స్లో పనిచేసిన ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఇక్కడ కానీ ఇంత గొప్ప సన్మానం అనేది ఒక టీచర్కు, కాంప్లెక్స్ టీచర్కు నేను ఎక్కడ కూడా చూడలేదు. చాలా కాంప్లెక్స్ టీచర్లలో నేను సన్మానం పోయినా కానీ ఇంత గొప్పగా జరగలేదు. కుశాల్ సార్, యు ఆర్ గ్రేట్ మ్యాన్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ సక్సెస్ మ్యాన్ యాజ్ ఏ టీచర్. మీరు చాలా గొప్పవాళ్ళు. ఈ విధంగానే మరి కొంతమంది వక్తలు మాట్లాడుతూ మరి ఈయన సేవ అనేది సమాజానికి నిజంగానే అవసరం ఉంది. కుశాల్ సార్కు ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, కుశాల్ సార్ రిటైర్డ్ అవుతున్నారు. మా काम्प्लेक्स నుంచి इప్పటి वరకు ఇంకా जूनला ఒక मनोहर సార్ ఉన్నారు. बेला मंडळातील लोकांनी अहिल्याबाईंची 300वी जयंती मोठ्या थाटामाटात साजरी केली. बेला मंडळातील सिरसन्ना गावात अहिल्याबाई होळकर यांच्या प्रतिमेची पूजा करण्यात आली. हिंदू साम्राज्याच्या स्थापनेत त्यांचे उल्लेखनीय योगदान दिल्याबद्दल त्यांचे कौतुकही करण्यात आले. त्यांनी अनेक मंदिराची पुनर्धनी केलेली आहे. अहिल्याबाईंचा जन्म महाराष्ट्रातील अहमदनगर जिल्ह्यातील चौडी गावामध्ये झाला. त्यांचे लग्न खूप लहान वयात झाले आणि त्यांनी त्यांचे पती आणि मामाच्या मृत्यूनंतर राज्यही केले. अहिल्याबाईच्या राजवटीमध्ये अनेक मंदिरे, घाट आणि धर्मशाळा बांधल्या गेल्याचेही स्पष्ट करण्यात आले. कोणत्याही जनसंबंध काही नाही झालं मग आता बोलणं झाल्यावर निघून जाते, आपण पूजा करत राहू म्हणता असं बोलू दे. पहिले बोलू देवा, बोलू दे. नाही आपल्याला काय तेवढं शुद्धचं कार्य थोडं మా గ్రామంలో పుణ్యశ్లోక్ అహిల్యాదేవి హోడ్కర్ గారి 300వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా బంధువులందరికీ, గ్రామస్తులకు, ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అహిల్యాదేవి గారి తక్కువ వయసులోనే ఆమె రాజ్యాభిషేకం ఆమె చేసుకున్నారు. ఎందుకంటే ఆమె భర్త మరణించడంతో మన హిందూ రాజ్యాన్ని ఆమెకు అప్పగించడం జరిగింది. ఆమె సోషల్ వెల్ఫేర్గా పనిచేశారు. ప్రజల యొక్క కోరిక మేరకు ఆమె పరిపాలన సాగింది. ఆమె ఓన్గా ఆమె డిసిజన్ తీసుకోకపోతుంటే ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై ప్రజలకు ఏ కష్ట సుఖాలు ఉన్నాయో తెలుసుకొని వారి అనుగుణంగా, వారి అభిప్రాయం మేరంగా ఆమె యొక్క పాలన సాగింది. తక్కువ వయసులోనే ఆమె పరిపాలించి మంచి ముద్రను సంపాదించుకున్నారు, మంచి పేరును సంపాదించుకున్నారు. ఆమె యొక్క పరిపాలనలోనే ఆమె యొక్క ధర్మము హిందూ ధర్మాన్ని తీసుకొచ్చింది. ఆమె హిందూ ధర్మం కోసం పోరాటం చేసింది. ఆ పోరాటంలో భాగంగానే మన దేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలతోటి వారణాసి కానివ్వండి, సోమనాథ్ కానివ్వండి, బద్రీనాథ్ కానివ్వండి, అదేవిధంగా మన రామేశ్వరం కానివ్వండి, అక్కడ నిర్మించినటువంటి శివాలయాన్ని ఆమె పునర్నిర్మించి అందరికీ దర్శనం కలిగించిన భాగ్యం, మనందరికీ భాగ్యం కలిగించిన ఆమె గొప్ప వ్యక్తి ఆమె అహిల్యాదేవి హోడ్కర్ గారు. ఆమె మన తెలంగాణలో కూడా కందుకూరు అనే గ్రామంలో కూడా ఆమె త్రివేణి సంగమంలో ఆమె మన శివాలయాన్ని ఏర్పాటు చేసి మనకు దర్శన భాగ్యం కల్పించిన మహా పుణ్యవంతురాలు ఆమె. ఈ విధంగా ఆమె
మంచి కార్యక్రమాలు చేసి ఆదర్శంగా నిలిచారు. ఆమె మహిళ కాబట్టి, మొదటి మహిళ కాబట్టి, అది మా సమాజ మహిళ కాబట్టి మాకు చాలా అభిమానం ఉంది, గర్వం ఉంది. అందరూ కూడా మన ధర్మం కోసం పోరాడాలని, మన ధర్మాన్ని రక్షించాలని, ఆమె అడుగుజాడలో మనం నడవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఆమె జన్మదిన సందర్భంగా మరొక్కరికి పేరు పేరున धन्यवादाలు తెలియజేస్తున్నాను. आदिलाबाद जिल्ह्यामध्ये एक अस्वल गाडी रस्ता चुकून पिकांच्या शेतात शिरली. सोनाळा मंडळातील साकेरा गावात ती चुकून विहिरीत पडली. हे लक्षात आलेल्या स्थानिकांनी वन अधिकाऱ्यांना माहिती दिली आणि अग्निशमन विभागाच्या कर्मचाऱ्यांच्या मदतीने त्यांनी जेसीबीच्या मदतीने एक मोठी शिडी उभारली आणि अस्वल सुरक्षितपणे बाहेर काढण्याची एकूण 3 तास काम लागले. ते बाहेर येताच ते पुन्हाही जंगलात गेले आणि मूक अस्वलाचे प्राण वाचवण्याबद्दल अधिकाऱ्यांनी आणि ग्रामस्थांनी कर्मचाऱ्यांचे अभिनंदन केले. लाख लाख जेसीबी लाख करो सक्सेस बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. प्रदेश काँग्रेस प्रमुख म्हणतात की राज्यात बीआरएसचे काम संपले आहे. महेश कुमार गौड म्हणतात की भाजपला सत्तेत येण्याची शक्यता नाही. मंत्री सीताक्का म्हणतात की राज्यातील प्रशासनाचे लोक कौतुक करतील. मंचिरेला येथे आदिलाबाद जिल्हास्तरीय संयुक्त आढावा बैठकीला उपस्थित. तंबाखूजन्य पदार्थ प्राणघातक आहे. अधिकारी पोलीस मुख्यालयात दंत शिबिर. डीएलएसए अंतर्गत नगरपालिका कार्यालयात जागरूकता बैठक. अव्याहतपणे चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.